వెలుమ కులాన్ని ఆయన నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దాన్ని తీవ్రంగా జమ్మికుంట వెలుమ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాకెట్ యుగంలోకి అడుగుపెడుతున్న ఈ రోజులలో కులాలు లేవు, కుల విభజన అనేది లేదు అని మేధావులు పెద్దలందరూ చెప్పేటువంటి ఈ రోజులలో ఒక శాసనసభ్యునిగా ఉండి మళ్ళీ వెలుమ కులం అని చెప్పి తిడితే ఈ శంకర్ గారికి బుద్ధి ఉన్నట్ట లేనట్ట అని మేము వెలుమ కమ్యూనిటీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. శంకరి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఒక కులాన్ని తిట్టడం అనేది ఒళ్ళు బలిసిన ముచ్చటది. అంత ఒళ్ళు బలి పద్దు బిడ్డ నీకు. నువ్వు వెలుమ కమ్యూనిటీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా వెలుమోళ్ళు ఏం చేసిరు, ఒకరు కూడా చచ్చిరా. నువ్వు చచ్చినావురా, మరి నువ్వు చస్తే తెలంగాణ వచ్చిందా? ఒళ్ళు బలిసి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేస్తే ఆడ ఎమ్మెల్యేగా గెలిచి బలిసిన ముచ్చట్లు మాట్లాడకు శంకరి. ఒళ్ళు బలుతుందా? భౌతిక దాడులు చేస్తా అంటా నువ్వు బిడ్డ. భౌతులంతా భౌతిక దాడులు ఎడేస్తావు. దా కొడుకు అత్త అవుదు రాదుకు 3 ముక్కలు చేస్తాం దొంగ నా కొడుక. ఒక కులాన్ని తిట్టే ముందు కుల విభజనలు చేసి కులాలను అడ్డు పెట్టుకొని సమాజంలో విధ్వంసాలు సృష్టించే నీయటువంటి దుర్మార్గులను లుచ్చలను ఆ ఎమ్మెల్యే పోస్ట్ నుంచి రద్దు చేయాలని మేము ఇలా గవర్నర్కు రికమెండ్ చేస్తాం. గవర్నర్ని మేము కోరుతాం, సమాజాన్ని కోరుతాం. ఎందుకంటే నీ కులం ఇప్పుడు నువ్వు వెలుమ కులాన్ని తిట్టినావు, మేము నీ కులాన్ని తిడతాం. తిడితే ఆ కులం మా కులాన్ని తిడతారని వాళ్ళు అడ్డమవుతారు. వాళ్ళు అడ్డమవుతా ఈ కులాల కుంపటితోని కులాల మధ్యలో సిచ్చు రేపే విధంగా చేసేటువంటి దుర్మార్గునివి ఎమ్మెల్యేగా నువ్వు అర్హునివి కాదు శంకరి. ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడకు. వెలుమ అంటే ఏమనుకుంటున్నావురా? కేసీఆర్ చావు అన్నారా? ఇవాళ మళ్ళీ కేసీఆర్ని తిడతానని కేసీఆర్ని తిడతావురా? హౌలే కేసీఆర్ తెచ్చిండ్రా తెలంగాణ. నీవు ఉన్నటువంటి పార్టీ ఇవ్వకపోతే కొట్లాడి తెచ్చిండు తెలంగాణ. ఆయనను ఎందుకయా అని సభ్య సమాజం హర్షించే విధంగా విమర్శించు. విమర్శించకని మేము అంటలేం. కులం పేరు పెట్టి భౌతిక దాడులు చేస్తా నేను కేసీఆర్ని తిట్టినా ఏంద్రా కేసీఆర్ని తిట్టుడు? కేసీఆరే ఎవడు తాగకుండా రక్తం చుట్ట పడకుండా తెలంగాణ సాధిస్తామని చెప్పిండ్రు. ఆ యూజ్లెస్ ఫెలో. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి నీకు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభలో ఉన్నటువంటి నీ అటువంటి లుచ్చగాలు చేయబట్టి సభ్య సమాజంలో లేనోళ్ళు, చదువు రానోళ్ళు ఇంకెట్లయితారా? అరాచకాలు పెరుగుతాయిరా. హౌలే శంకర్, అరే నీకు శాతం అయితే, నీకు దమ్ము ఉంటే, నీకు జీలో డి ఉంటే నువ్వు రారా హుజరాబాద్. నా దొంగ నా కొడక రావనారా షాద్నగర్కు దొంగలాంబడి కొడక. ఒక కులాన్ని ఎప్పుడు తిట్టక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా మారు. నీకు తెలియదురా, ఇవాళ విప్లవ పార్టీలు ఉన్న అగ్రనాయకుడు కూడా వెలుమ కమ్యూనిటీరా. ఇవాళ తెలంగాణ తెచ్చిన నాయకుడిని వెలుమ కమ్యూనిటీరా. వెలుమ అనేది శాతవాహనుల నుంచి శాతవాహన వెలుమ అనేటోడు నలుగురికి సహాయం చేసేటోడు తప్ప ఒకరి సొమ్ము గుంజుకునేటోడు కాదురా. హౌలే నలుగురికి సహాయం చేస్తాంరా మేము. వెలుమ కమ్యూనిటీ అనేది మా తాతల నుంచి గత శతాబ్దాల నుంచి కూడా వెలుమ కమ్యూనిటీ బీదలకు బిక్కిలకు వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళని గొప్పవాళ్ళుగా చేసినటువంటి చరిత్ర మాకు ఉన్నది రా. హౌలే నీ చరిత్ర తెలియకపోతే మేమేం చేస్తాం రా యూజ్లెస్ ఫెలో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బిడ్డ శంకరి. ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడకు. ఇప్పటికైనా వెలుమ కమ్యూనిటీకి తప్పైంది, చెంపలేసుకుంటానా అనేటువంటి నీ వీడియో రిలీజ్ చేయకపోతే బిడ్డ ఎక్కడ కనిపిస్తే అక్కడ లబ్బర్చున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా నేను డిమాండ్ చేస్తాను, ఇట్లాంటి లుచ్చాలు ఉంటే నీకు పతనం తప్పదు రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు వాని అసెంబ్లీ నుంచి వాడిని రద్దు చేస్తావా, సస్పెండ్ చేస్తావా, చెంపలేసుకునే వీడియోలు తీస్తేనే జాగ్రత్త. లేకుంటే రేపు వెలుమ ప్రతాపం ఏందో మీకు తీస్తాం. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తాను, ఒళ్ళు బలిసిన మాటలు తగ్గించి ఎవడైనా వెలుమోని జోలికి వస్తే తోలు ఇస్తాం నా కొడక. ఇప్పటికైనా మారండి, కులాల పేర్లు తీయకండి, ఎవరి కులాన్ని ఎవడు తిట్టకండి. ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒకరికొకరిని గౌరవించుకోవాలనేటువంటి బుద్ధి లేని వెధవకు చెప్పుకుంటూ ఇంకొకసారి ఎవడిట్లా చేసినా సహించేది లేదని ముఖ్యమంత్రి గారిని వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి, లేకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జై వెల్మ.